దించాలి, ఏకైక లక్ష్యం అదే మనకి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చేయగలిపి ఈ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి కూడా అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా మనసు పెట్టండి, కసి కోపంతో మనం పోరాటం చేయాలని మీ అందరూ కూడా రంగా వర్ధన్ సందర్భంగా శిరస్సు వంచి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి జనసేన టీడీపీ పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి టీడీపీ జనసేన పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి టీడీపీ జనసేన పార్టీ ఐక్యత. జోహార్ విఎం రంగా. జిల్లాని అరవింద్ బాబు ఐక్యత. జోహార్ విఎం రంగా. టీడీపీ ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగనే ఈరోజు ఆయన వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన వంగ అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని కులాల్లో అన్ని మతాల్లో ప్రతి ఒక్క గుండెల్లో నిండిపోయి ఉన్నాడు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో నిజంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే జనసేన పార్టీ కూటమికి, తెలుగుదేశం పార్టీ కూటమికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బలపరచాలని ఆకాంక్షిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఐక్య కార్యాచరణ కార్యక్రమంలో జనసేన టీడీపీ ఇద్దరం కూడా మరి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విఎం రంగా గారు మన మధ్య లేకపోయినా కానీ వారు మన మనసులో ఉన్నారు, మన గుండెల్లో ఉన్నారు. వారు ఏదైతే మనకి నేర్పారో అటువంటి పాఠాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా గెలిపి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి పేద బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా చదువుకునే బిడ్డలకు, మహిళలకు, అదేవిధంగా రైతు బిడ్డలకు అండగా ఉండడానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ జనసేన టీడీపీ ఇద్దరం కూడా కలిసి రంగా వర్ధంతి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి శుభదినం రోజున మేమందరం కూడా ఒకటే మాటిస్తున్నాము, ఇద్దరం కూడా కలిసి పనిచేస్తాము. జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసి పనిచేసి రంగాకి ఘనమైన నివాళులు అర్పిస్తూ రేపు రాబోయే కాలంలో 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట పట్టణంలో మనం ఎప్పుడూ ఎమ్మెల్యే గెలవడం జరగలేదు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జెండా ఎగరేయడానికి జనసేన టీడీపీ ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ తప్పనిసరిగా ఎమ్మెల్యేని గెలిపిస్తామని జనసేన టీడీపీ మాటకి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ టైగర్ రంగా, జోహార్ వెప్పులి రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ టైగర్ రంగా, జోహార్ వెప్పులి రంగా, జోహార్ విఎం
రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ టైగర్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత చంద్రబాబు గారి ఐక్యత అరవింద్ బాబు గారి ఐక్యత జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా అరవింద్ బాబు గారు ముందు రమ్మను పైగా ముందు రమ్మను వచ్చారు